అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు గొడుగు నీడ. రచన డి కామేశ్వరి గారు. 1986లో ఆంధ్రజ్యోతిలో ప్రచురింపబడింది ఈ కథ. చదువుతున్నది దేవి. చిన్న రిక్వెస్ట్ అండి, మెంబర్షిప్లో పూర్తి నవలలు పెట్టాను, తప్పకుండా లాగిన్ అయి వినండి. ఇంకా కథలోకి వెళ్దామా? ఆ ఇంట్లోంచి సుబ్రహ్మణ్యం గారి శవం వెళ్ళి 15వ రోజు. ఆ రోజు ఇల్లంతా ఇన్నాళ్ళు సందడిగా పెళ్ళి ఇల్లులాగా ఉండి ఈరోజే శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. పెద్దవాళ్ల చావు పెళ్లితో సమానం అని అంటారు. అంటే సుబ్రహ్మణ్యం గారు పెద్దవారు కాదు, ఏ 80 90 ఏళ్ళలో లేవు. ఆయనకి పోయే నాటికి 67 ఏళ్ళు మాత్రమే. ఈ రోజుల్లో 67 ఏళ్ళంటే పోయే వయసు కాదు. కానీ ఆయన పోయారు. మంచాన పడకుండా, తీసుకోకుండా, ఎవరి చేత చేయించుకోకుండా హాయిగా దాటిపోయారు. అదృష్టవంతులు అన్నారు అందరూ. ఉదయం కాఫీ తాగుతున్న మనిషి కాఫీ గ్లాస్ పక్కన పెట్టి పక్కకి ఒరిగిపోయారు అంతే. ఆయన 2 కొడుకులు, కోడళ్ళు, 2 కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు, ఆయన చెల్లెళ్ళు, అన్నదమ్ములు, బావమరుదులు, ఆవిడ వైపు చుట్టాలు అందరూ కలిసేసరికి వంటవాళ్ళు, వడ్డనలు, భోజనాలు అంతా పెళ్లిలాగానే ఇల్లు కిట్టకిట్టలాడిపోయింది. బంధువులు దిగినప్పుడల్లా పరామర్శించి, ఊళ్ళో వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఆ ఇల్లు నిశ్శబ్దం అయ్యేది. రాగాలు పెట్టి ఏడవలేని సంస్కారం ఉన్న వాళ్ళు కనుక అయిన వాళ్ళు, ఆప్తులు నిశ్శబ్దంగా కన్నీరు గార్చేవారు. కొందరి రాని కన్నీళ్లు పదే పదే తుడుచుకొని దుఃఖించేవారు. ఏమైతేనే సుబ్రహ్మణ్యం గారు హయం ఆ ఇంట్లో ముగిసిపోయింది. కొడుకులు కర్మకాండలు తాహత్తుకి తగ్గట్టు యథావిధిగా చేసి తండ్రి రుణం తీర్చుకున్నారు. రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి ఆత్మశాంతికి కోర్టులో ఆ రోజు 2 నిమిషాలు మౌనం పాటించారు. అంతటితో తమ డ్యూటీ అయిపోయినట్టు భావించారు. ఆ ఇంట్లో ఆయన లేని లోటు ఇంకా నమ్మలేనిది. ఆయన అర్ధాంగి అన్నపూర్ణ మాత్రమే. ఆయన పోయారంటే ఇంకా ఆవిడకి నమ్మకంగా అనిపించడం లేదు. అందుచేత ఆవిడకు అసలు పెద్దగా దుఃఖం కడుపులోంచి మనసులోంచో తన్నుకు రావాల్సినంత దుఃఖం రాలేదు. 40 ఏళ్ళు కలిసి బ్రతికారే కానీ మనసులు కలబోసుకొని బ్రతకలేదు వాళ్ళు. అసలే హఠాత్ మరణం. దానికి తోడు మనసులో ఒకరి కోసం ఒకరు బ్రతికామన్న ప్రేమ, అనురాగం కరువయి ఆవిడకిదంతా ఏదో ఆవిడ ప్రమేయం లేకుండా స్టేజ్ మీద బలవంతంగా నిలబెట్టి నటింపచేసి సంభాషణలు పలికినట్టు, లోకం ఏమనుకుంటుందో అన్నట్టు రాని దుఃఖం చూపెట్టక తప్పలేదు. పరామర్శకి వచ్చినప్పుడల్లా ఇదేం బాధరా భగవంతుడా అన్నట్టు మూల కూర్చుని రాని ఏడుపుని నటించడం గత 15 రోజులుగా ఆ ఇంట్లో జరిగిన భాగోతంతో ఇంటి నిండా మనుషులు పడుకునే వీల్లేక ఆవిడ మానసికంగా, శారీరకంగా అలసిపోయింది. ఎప్పుడింత తిని హాయిగా పడుకుంటానో అని అనిపించింది ఆవిడకి. పుట్టింటి రావులమ్మ వచ్చి 10 రోజులుండి వెళ్ళు అని అన్నదమ్ములు బ్రతిమిలాడినా ససేమేరా అంది. పాపం ఈ ఇల్లు విడిచి రాలేకపోతోంది అని సమాధానపడి వెళ్ళిపోయారు. ఆమె పుట్టింటివారు. కూతుళ్ళిద్దరూ పిల్లల చదువులమ్మ ఎలా ఉండడం, అలా అని ఎలా వెళ్ళాలి అంటూ వాపోయారు. ఎవరుండి ఏం చేస్తారమ్మా? ఎన్నాళ్ళు ఎవరి కోసం ఎవరుంటారు చెప్పు? నా కోసం మీ పనులు మానుకోకండి అంది అన్నపూర్ణమ్మ. తల్లి విరక్తితో మాట్లాడుతోందనుకుని ఆవిడను ఓదార్చి ధైర్యం చెప్పి రైలు ఎక్కారు ఆడపిల్లలు. 2వ కొడుకు బెంగళూరు కంపెనీలో పెద్ద ఉద్యోగం. సెలవు లేదమ్మా అని నసిగాడు. వెళ్ళు నాయనా, నాకు ఆ భగవంతుడే తోడు. అయినా అన్నయ్య ఉన్నాడుగా, నా కోసం ఏం దిగులొద్దు అంటూ 2వ కొడుక్కి పర్మిషన్ ఇచ్చింది ఆవిడ. వచ్చిన బంధువులంతా ఉండకూడదంటూ 11వ రోజున కొందరు, దగ్గర వాళ్ళు 13వ రోజున వెళ్ళారు. ఉన్న ఊర్లోనే లాయర్ ప్రాక్టీస్ చేస్తున్న పెద్ద కొడుకు ఈ జంజాటం అంతా నా మీదేరా బాబు అని అనుకున్నాడు. అంతా 4 రోజులు చుట్టపు చూపుగా వచ్చి హాయిగా పోయారు. ఇల్లు నాకే పుస్తముడి, ఈ చాకరీ నాకు తప్పదు అని మనసులో విసుక్కుంది లాయర్ మొగుడిని చేసుకున్నందుకు వాళ్ళ ఆవిడ. ఉన్న ఊర్లో ఉద్యోగం ఉన్న మొగుడిని చేసుకున్నందుకు రోజుకి 4 సార్లైనా పశ్చాత్తాపపడే పెద్ద కోడలు.
మామగారు పోవడంతో ఆ పశ్చాత్తాపం మరిది తోడికోడళ్ళు టింగు రంగాన్ని వెళ్ళిపోగానే ఉడుకుమోత్తనంగా మారింది. ఎవరిపాటి వాళ్ళు వెళ్ళాక ఆ ఇల్లు గాలివాన వెలిశాక మాదిరిగా అయింది. గాలివాన జోరు హోరు తగ్గిన ఇల్లంతా ఆ గాలివాన గుర్తుగా చిత్తడి ఆకులు అలములు చెత్త చెదారం ఎలా మిగులుతుందో ఇంట్లో నిశ్శబ్దం ఏర్పడిన ఇల్లంతా అడవిలాగా ప్రతి గదిలో బట్టలతో పక్కలతో మరకలతో గలీజైంది. పెరడంతా చూసే నాథుడు లేనట్టు ఎంగిలి విస్తరాకులు ఎగురుతున్నాయి. 10 రోజులు ఇదంతా దేవుకోవాలరా భగవంతుడా అని పెద్ద కోడలు బెంగ పెట్టుకొని ఈరోజు నా వల్ల కాదు బాబు అని మంచం ఎక్కింది. ఇన్నాళ్ళు ఏడుపులు మొత్తాలతో తిండిలేని నిద్రలేని అన్నపూర్ణమ్మ ఆ రోజు 8 గంటలకింత అన్నం కడుపులో పడగానే వెర్రి నిద్ర ముంచుకొచ్చింది ఆవిడకి. అయితే వీటన్నిటికీ మధ్య సుబ్రహ్మణ్యం గారు పోయిన 10 రోజుల్లో అంత హడావిడిలోనూ అంత గొడవల మధ్య కూడా అందరి మనసుల్లో ఒక ప్రశ్న మెదులుతూనే ఉంది. కొడుకులు ఆరాటంగా బంధువులు ఏం రాశాడు అన్న కుతూహలంగా విల్లు కోసం చూశారు. 10వ రోజున కాబోలు సుబ్రహ్మణ్యం గారి పెత్తమ్ముడు, ఎరా ప్రభాకర్, మీ నాన్న ఏదైనా విల్లు రాశాడా లేదా అని ఆరా తీశాడు. ఆ మాట ఎవరు అనకుండా తనెలా ఎత్తడం ఆ ప్రసక్తి అని మనసులో మొదలు పడుతున్న ప్రభాకర్, ఏమో చిన్నన్న తెలియదు, చూడాలి, నాకైతే ఏం చెప్పలేదు మరి అన్నాడు ఆరాటంగా. హఠాత్తుగా పోయాడు. మరి ఏం రాశాడో లేదో చూసుకోండి, రాస్తే పర్వాలేదు కానీ అని మధ్యలో ఆపేశాడు సుబ్బారావు. ఆ మాటే ప్రభాకర్ దివాకర్ల మనసులో మెదులుతోంది. 10 రోజులుగా ఆయన విల్లు రాయకుండా పోతే గొడవే. ఆస్తి సమానంగా ఆడపిల్లలతో పంచుకోవాలి. తల్లి ఉంది, ఆవిడకి ఒక వాటా ఇవ్వాలి. ఏ అమ్మా వదిన, నీకేమైనా తెలుసా? అన్నయ్య విల్లు రాసిన సంగతి ఏమన్నా చెప్పాడా? అయ్యో నాయనా, నీ అన్నయ్య సంగతి నీ వెరుగవా? ఇంట్లో పెళ్ళాం చాకరీకి తప్ప మంచికి చెడ్డకి సంప్రదించడం ఎప్పుడన్నా ఉందా ఈ 40 ఏళ్లలో? అన్నపూర్ణమ్మ ముక్కు చీదింది. చూడరా ప్రభాకర్ ఎనపెట్టి, బీరువా అవి తీసి చూడు. విల్లు ఉంటే నలుగురు ముందు ఒకసారి చదివితే మంచిది అన్నాడు సుబ్బారావు గారు. ఇప్పుడెందుకులే, ఆయన పోయి పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. ఆస్తులు పంపకం మాట ఎందుకు అని ఏ ఒక్కరూ అనలేదు, అనుకోలేదు. పిల్లలకి ఆరాటంగా, చుట్టాలకి కుతూహలంగా ఉంది. ప్రభాకర్ ఇనపెట్టి బీరువాలు, బ్రీఫ్ కేసులు, డ్రాయర్లు, పెట్టెలు, బట్టల మధ్య అన్నీ లాగి పీకి కెలికి చూశాడు. కానీ విల్లు మాత్రం ఎక్కడా కనిపించలేదు. నిరాశపడ్డాడు. రాసినట్టు లేదు బాబాయ్, మరిప్పుడు ఎలా అన్నాడు సందిగ్ధంగా. రాయకపోతే అందరికీ సమానంగా వస్తుందిరా అబ్బాయి, ఉన్నదేదో నలుగురు పంచుకోవాలి. మరి మీ అమ్మతో కలిపి 5 వాటాలు అవుతుంది. ఆవిడ తదనంతరం ఆ వాటా మళ్ళీ మీ అందరికీ సమానంగా వచ్చేటట్టు పంచుకోవాలి. ఆడపిల్లలకి అక్కర్లేదంటే తప్ప 4 వాటాలు చెయ్యాల్సిందే. ప్రభాకర్ చెల్లెళ్ళ వంక ఆరాటంగా చూశాడు. చెల్లెళ్ళు మంచి కుటుంబాల్లో పడ్డారు, మొగుళ్ళు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. మాకెందుకులే అక్కర్లేదు అని అనరా అన్నట్టు ఆశగా చూశాడు. కానీ చెల్లెళ్ళు నోరు మెదపలేదు. ఉత్తినే వస్తుంటే డబ్బు చేదా, ఎందుకు వద్దంటావు, మాకేం విర్రా అన్నట్టు కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు, మనం ఎందుకు బయటపడ్డాం అన్నట్టు నోరు మెదపలేదు. ఏమోయ్ ప్రభాకరం, ఇప్పుడు ఎందుకయ్యా ఈ ఆస్తి పంపకాల మాటలు? మీ అమ్మగారు ఇంకా ఉండగానే 10వ రోజన్నా కాకుండా ఈ మాటలు ఎందుకు? తర్వాత చూసుకోకూడదా? అంతగా అయితే సంవత్సరికానికి వచ్చినప్పుడు చూడొచ్చు కదా. పెద్దల్లుడు ముకుందరావు కాస్త ఇంగితం కనపరిచాడు. అది నిజమే అనుకోండి. నన్ను అడిగితే అక్కయ్య ఉన్నన్ని రోజులు ఆస్తి ఉమ్మడిగా ఉండడమే మంచిది. ఆవిడ ఉండగా అప్పుడే పంపకాలేమిటి? ఏం పంచుకున్నా ఆవిడ తదనంతరం అయితేనే బాగుంటుందని నా ఉద్దేశం అన్నాడు అన్నపూర్ణమ్మ పెద్ద తమ్ముడు నారాయణ. అతని మాటల్లో సబబు కనిపించింది చుట్టాలకి. ప్రభాకరానికి మాత్రం ఆ మాట నచ్చలేదు. అయినా బొత్తిగా బయటపడిపోవడం ఇష్టం లేక మామయ్య వంక కాస్త గుర్రుగా చూశాడు. అది కాదు మామయ్య, ఏదో అనుకొని రాసుకుంటే మంచిది కదా. ఎప్పటికి ఎలా వస్తుందో. నాన్న హఠాత్తుగా పోయారు, విల్లు రాయకపోబట్టే కదా ఈ ఆలోచనలు. అయితే అప్పుడే మీ అమ్మ బ్రతికి సంతకాలంటే ఆవిడ అధీనంలో ఉండేటట్టు, తదనంతరం ఫలానాది
ఫలానా వారికి అన్నట్టు రాసుకోండి కావలిస్తే అన్నాడు నారాయణ. అవును, అలా చెయ్యరా ప్రభాకర్, మీ అమ్మకి తృప్తిగా ఉంటుంది. ఇప్పటి నుంచి ఆస్తి పంపకాలంటూ అయితే కుటుంబం విడిపోతుంది. ఆవిడ ఉన్నన్ని రోజులు ఇదంతా ఆవిడదే కదా, తర్వాతే మీకు అన్నీ రాసుకోండి. ఇప్పుడు ఈ ఆస్తి రాకపోతే గడవని వారెవరూ లేరు కదా. పెద్ద తమ్ముడు సుబ్బారావు అన్నాడు. ఏమంటావమ్మా వదినా? అయ్యో, నాదే ఉంది నాయన. ఎప్పుడన్నా ఈ ఆస్తులు వివరాలు ఆయన నాకేమన్నా చెప్పారా ఏమన్నానా? ఏదో ఇంత తిని నా ఇంట్లో నేను పడి ఉండేటట్టు చూడు బాబు. ఇంకెవ్వరి కొంప పట్టుకొని వేళ్లాడకుండా నా బరువు ఈ ఇంట్లో తెల్లారిపోతే చాలు నాయన. మిగతాది ఎవరెవరు ఎలా కావాలంటే అలా రాయించుకోమను. పెద్దవాళ్ళు మీరు నలుగురు ఉండగానే మంచి చెడ్డ ఆలోచించి ఎవ్వరికి అన్యాయం జరగకుండా నలుగురికి సమానంగా రాయించండి నాయనా అంది అన్నపూర్ణమ్మ. చూడండి, మామయ్య గారు అత్తయ్య గారు ఉన్నన్ని రోజులు ఆస్తి అంతటి మీద సర్వహక్కులు ఆవిడవే. అంటే అమ్మడం అని కాదు, అనుభవించడం వరకు ఆవిడకే హక్కు. ఆవిడ తదనంతరం ఎవరికి ఏమేం చెందాలో పెద్దవాళ్ళు మీరు ఆలోచించండి. పెద్దల్లుడు అన్నాడు. ప్రభాకరంకి అందరి మాటలు వింటుంటే ఒళ్ళు మండిపోతోంది. ఆ ఆస్తి తల్లితో ముడిపెట్టకుండా ఎవరిది వారికి రాసేస్తే బావుండు అని ఉంది. కానీ నలుగురి మధ్య ఎలా తేలిపోవడమో అర్థం కాలేదు. తెగేసి నా మాట నాకివ్వండి అని తండ్రి పోయిన 10వ రోజు చెప్పడం అంటే బంధువులందరి ముందు తేలిపోవడం ఏం బాగుంటుంది అని మదన పడ్డాడు. అన్నగారు అన్నారుగా, అన్నకు వస్తే నాకు మాత్రం రాదా అన్నట్టు దివాకర్ గడుసుగా ఏమీ మాట్లాడలేదు. ఆడపిల్లలు మాకేం అక్కర్లేదు, మాకున్నది చాలు అంటారేమోనన్న ఆశ లేకుండా వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేదు. పెద్దబావగారి మాటల్ని బట్టి తల్లి తదనంతరం నలుగురికి సమానంగా అన్నాడు అంటే ఆస్తి ఆడవాళ్ళు కూడా వదులుకోరు అని అర్థమవుతోంది. తండ్రి ఏదో విల్లు రాసిపోతే ఈ గొడవ రాకపోను అని అనుకున్నాడు. అతనికి అసంతృప్తిగా ఉంది ఈ వ్యవహారం. కానీ అతని భావాలతో ప్రమేయం లేనట్టే పెద్దలందరూ కలిసి ఆస్తి ఏ విధంగా రాయించుకోవాలో నిర్ణయం చేశారు. ఈ ఇల్లు పెద్ద కొడుకు ఈ ఊరిలో ఉంటాడు కాబట్టి అతనికి చెందేటట్టు, బెంగళూరులో చిన్న కొడుకు ఎలాగో స్థలం కొనుక్కున్నాడు, అక్కడ సెటిల్ అవుతాడు కనుక పొలం అతని పేర పెడితే అది అమ్మి అతను ఇల్లు కట్టుకుంటాడో కౌలుకే ఉంచుకుంటాడో అతనికే వదిలారు. ఆడపిల్లలకి ఇంట్లో ఉన్న 2 లక్షల క్యాషు, తల్లి బంగారం వచ్చేటట్టు, ఇదంతా అన్నపూర్ణమ్మ గారి తదనంతరం చెందేటట్టు విల్లు రాసి సాక్షి సంతకాలు పెట్టించి తమ పని అయిపోయినట్టు పెద్దలంతా వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళెవ్వరికీ అంత బాధ అనిపించలేదు. కానీ అక్కడ ఉండాల్సిన ప్రభాకరం మాత్రం ఈ ఏర్పాటు ఏమీ నచ్చలేదు. నచ్చకపోయినా చేసేదేమీ లేదు కనుక మొహం మార్చుకున్నాడు. అన్నపూర్ణమ్మకి మాత్రం ఈ ఏర్పాటు సంతృప్తికరంగానే ఉంది. ఆయన విల్లు రాయకపోవడం మంచిదే అయింది. రాసి ఉంటే తన పేర ఏమీ రాసేవారే కాదు. ఆడపెత్తనం మంగళవైద్యం, ఆడదాని చేతిలో డబ్బు, మగవాడి చేతిలో బిడ్డ దక్కవు లాంటి అభిప్రాయాలు ఆయనవి. ఆడదంటే ఇంట్లో చాకరీకి, పిల్లల్ని కండానికి పెంచడానికి తప్ప ఎందుకు పనికిరాదనే పాతకాలం అభిరుచులు కలవాడు ఆ మనిషి. ఆడదెప్పుడు తండ్రి, భర్త, కొడుకు ఇలా ఎవరో ఒకరి మగవాడి రక్షణలోనే ఉండాలి. కానీ ఆడదానికేం తెలుసు మేనేజ్మెంట్ అనే మనస్తత్వం గల వ్యక్తి. 2 కొడుకులు ఉన్నారు కానీ రోజులు వాళ్ళ దగ్గర వెళ్ళిపోతాయిలే అని తన పేర ఏం రాసేవారు కాదేమో. అప్పుడు తన కొడుకులు పంచనపడి ఉండాల్సిన గతి పట్టేది. పోతూ పోతూ ఆయన చేసిన మంచి పని ఏదైనా ఉందా అంటే ఇదే. 40 ఏళ్ల కాపురం చేసినందుకు నిలవ నీడ దొరికింది ఇప్పుడు. బ్రతికినన్ని రోజులు తనని ఒక మనిషిలా ఎప్పుడు చూశారు గనక నీకేం తెలుసు, నోరు మూసుకో, వంటిట్లో పడి ఉండక తగుదునమ్మా అని మాట్లాడుతున్నావా అని పాములు తలెత్తితే తాడిపాము తలెత్తేదట లాంటి హేళన తప్ప తనని ఎప్పుడూ కూడా ఆయన ఒక మనిషిలాగా ఎప్పుడూ గుర్తించలేదు. కసుర్లు విసుర్లు తప్ప అభిమానం, ఆప్యాయత ఏం పంచిచ్చారు గనక చిరచిరలు బురబురలు అథారిటీ చలాయించి ఆజ్ఞలు జారీ చేయడం తప్ప అనురాగంతో వశపరుచుకున్నారా? కష్టంలో సుఖంలో తన సలహా ఎప్పుడన్నా అడిగారా? ఆచరించారా? మగవాణ్ణి సంపాదిస్తున్న వాణ్ణి ఇదంతా నాది అని తప్ప మనది అని ఎన్నాడైనా అన్నారా? పెళ్ళాం గనక అదంతా భరించింది.
మొదట్లో కష్టం అనిపించినా అలవాటై తర్వాత ఏం అనిపించకుండా తన మానన తను ఉండేది. ఇంట్లో చాకరీ చేసుకుంటూ పిల్లల్ని కని పెంచుతూ ఆయనగారు తిట్టిన రోజు ఏడ్చుకుని దగ్గరికి తీసుకున్న రోజున పొంగిపోయి అదే లోకమంటూ ఇన్నాళ్ళు గడిపింది. కాపురానికి వచ్చిన 40 ఏళ్లకి తనదంటూ ఇల్లు రాయక పోబట్టి మిగిలించి రాస్తే ఈ ఇల్లు పెద్ద కొడుకు రాసిపోయేవారు. ఎన్నాళ్ళు మొగుడి జులుం, ఇప్పుడు ఇంకా కొడుకు హయాంలో బట్ట కట్టవలసి వచ్చేది. ఏదో ఆ దేవుడికి దయ్య కలిగి విల్లు రాయలేదు, నయమే అని అనుకుంది. ఏమండి, మనకొచ్చేదేదో విడిగా రాయించుకోకుండా ఇలా ఆవిడగారునున్నన్ని రోజులు ఉమ్మడిగా ఆస్తి ఉండడానికి ఒప్పుకున్నారు. గదిలో పద్మ మొగుడిని దొలపడం మొదలుపెట్టింది. ఏం చేయమంటావు, పెద్దాళ్ళంతా అలా అంటున్నప్పుడు నాన్న పోయిన 10వ రోజు నా ఆస్తి నాకు పారేయండి అని ఎలా అడగమంటావు? ప్రభాకరం అన్నాడు. మీ బాబాయ్ మామయ్య పెద్ద తగుదునమ్మా అని చెప్పొచ్చారు. వాళ్ళ సెమ్మేం పోయింది? ఇతరులకు ఎన్ని నీతులైనా చెప్పొచ్చు. అంతా ఎవరి వాటాకి వాళ్ళు చక్కగా పెడతారు. మనం ఇక్కడుండి ఏడవాల్సిన వాళ్ళం. ఈవిడికి మనకి లంపటం తప్పదుగా. 15 రోజుల తర్వాత గాఢ నిద్ర పట్టి ఎందుకో ఉలిక్కిపడి లేచిన అన్నపూర్ణమ్మ పెరట్లోకి లేచి వెళ్ళింది. కొడుకు గదిలోంచి కిటికీ దగ్గరగా వినిపిస్తున్న మాటలకి ఆగిపోయింది. మనకొచ్చేదే విడిగా మన పేరు ఉంటే మన ఇష్టం వచ్చినట్టు ఉండేవారం. ఇప్పుడు ఇంకా మీ అమ్మగారి దయా దాక్షిణ్యాల మీద బ్రతకాలా? ఇదేం పనికిరాదు. ఎవరి వాటా వారు పంచేసుకుందాం అని చెప్పండి మీ తమ్ముళ్లతో చెల్లెళ్లతోనూ. మీ ఆస్తి మీ ఇష్టం. మీ మామయ్య వాళ్ళ మాటలు వినాలని ఏమీ లేదు. ఉండాల్సింది చెయ్యాల్సింది మనం. అంతా ఊరుకుంటే మనం ఏదన్నా అని అందులో తేలికైపోవడం ఏం బాగుంటుంది పద్మ? అందరిలో చెడ్డవాళ్ళం అయిపోతాం. అయితే అయ్యాం. ఎవరేమనుకుంటారోనంటే నాకేమిటి భయం? మీ అమ్మగారికి ఇంకా పట్టుమని 60 లేవు. ఇంకా 10 ఏళ్ళో 20 ఏళ్ళు బ్రతుకుతారో ఎవరికి తెలుసు? అన్నాళ్ళు మనం నోరు మూసుకొని కూర్చోవాలా? అదేమీ కుదరదు. నేను చెప్తున్నాను. అబ్బా, ఇప్పటికి ఊరుకో పద్మ. 4 రోజులు పోని చూద్దాంలే. ఈ ఇంట్లోనే ఉంటున్నాంగా, ఇప్పుడేం కొంప ములిగింది? నాన్నగారు లేరు గాని మిగతాదంతా అలాగే ఉంటుందిగా అన్నాడు ప్రభాకర్ పెళ్ళాన్ని అనునయిస్తూ. వింటున్న అన్నపూర్ణ మనసు చివుక్కుమంది. ఇలా తన పేరున ఆస్తి పెట్టడం కొడుకు ఇష్టం లేదన్నమాట. తనింకా ఉండగానే తనకేం లేకుండా పంచుకుపోదాం అనుకుంటున్నారు అన్నమాట. ఈ ముసలిది ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు అని అప్పుడే లెక్కలు ఆరంభించింది అన్నమాట అని అనుకుంటూ మదనపడింది. కానీ అనుకోని వీళ్ళ మాటలు పట్టించుకుంటే తను బ్రతకలేదు. ఇన్నాళ్ళు ఆయన హయాంలో ఇప్పుడింకా వీల్లేదు. తన బ్రతుకు తన ఇష్టం వచ్చినట్టు కొన్నాళ్ళైనా బ్రతకాలి. తన ఇల్లు, తన మొగుడి ఆస్తి తన ఇష్టం. అడగడానికి వీళ్ళెవరు? అనడానికి ఏం హక్కుంది వీళ్ళకి అని అనుకుంది ఆవిడ. ఇంట్లో ఒక సుబ్రహ్మణ్యం గారు లేకపోయేసరికి, ఇంటికి పెద్ద దిక్కు అయిన ఆయన పోయేసరికి ఇంట్లో ఎలాంటి మార్పులు వచ్చాయో, 4 గోడల మధ్య ఎన్నెన్ని గొడవలు తలెత్తాయో బయట వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ అన్నపూర్ణమ్మ గారికి ఈ ఏడాదిలో బాగానే అనుభవం అయింది. ఇన్నాళ్ళు తండ్రి చాటు బిడ్డగా ఉన్న కొడుకు ఈ ఇంటికి ఇంకా నేనే యజమానిని అన్నట్టు తల్లిని ఏ విషయంలోనూ మాట మాత్రమైనా సలహా అడగకుండా ఇష్టం వచ్చినట్టు చేయడం ఆరంభించాడు. మావగారు ఉన్నన్ని రోజులు మాట అన్నా వినపడని కోడలు గొంతు రోజంతా వినిపిస్తూనే ఉంది. రోజుకి 10 సార్లు చాచా, ఈ కొంప, ఈ చాకరీ, ఈ లంపటం అంతా నాకే చుట్టుకుంది. చూడండి మీ తమ్ముడు ఎంత అదృష్టవంతుడో. చుట్టపు చూపుగా 4 రోజులు వస్తాడు. అభిమానాలు ప్రేమలు వాళ్ళకి, చాకరీ మనకి. మనం చేసేది ఎవరికి కనిపిస్తుంది? ఇంట్లో ఉండి తేరగా తినిపోతున్నామన్నదే కనిపిస్తుంది. అందుకే వద్దన్నాను. మనదంటూ వేరే ఉంటే అమ్ముకుంటామో ఆర్చుకుంటామో. కూతుళ్ళంటే ఆవిడకంత అభిమానమైతే నెత్తినెక్కించుకోమనండి. అంతేగాని ఈ చాకరీ నా వల్ల కాదు. పుట్టిల్లంటూ అంతా వచ్చి పడిపోతారు. చాకరీకి జీతం బచ్చం లేని నౌకరీదాన్ని నేనున్నానుగా. ఈ కొంపలో దేనికి స్వతంత్రం లేదు. ఇంకా ఎన్నాళ్ళు ఇలా నా బ్రతుకు? నాది అంటూ ఓ కొంప సంసారం నాకెప్పుడో అంటూ ముందు గొనుగుళ్లతో ఆరంభించిన ఆ గొంతు 6 నెలలు తిరిగేసరికి
తగుదనమ్మ అంటూ అన్నిట్లోనూ వేలు పెట్టకపోతే కృష్ణారామ అంటూ మూల కూర్చోకూడదు. ఏ ఈ ఇల్లు నాది కాదు, నాకు తెలియదు, ఏం చేయాలో ఎలా చేయాలో, ఎన్నాళ్ళు నాకు ఈ కోడరికం అంటూ మొదలుపెట్టి నాకు తెలుసు, నాకెవరి సలహాలు అక్కర్లేదు వరకు వెళ్ళి అత్తగారు ఏం అడిగినా దులపరించి పారేసే వరకు వెళ్ళింది. ఏడాదిలోనే పిల్లి మీద ఎలక మీద పెట్టి సాధింపులు సరే సరి. ఎదురు పడితే మొహం చెట్లిచ్చడం, మూతి విరుపులు లెక్కే లేదు. రోజుకు 10 సార్లు చాకరీ చేస్తున్నాను అంటూ గోల. అన్నపూర్ణమ్మకి ఏడాదిలోనే నరకం చూపించింది కోడలు. ముందు నుంచి ఆవిడ అంతంత గట్టిగా తెగేసి ఎదుటిపడి ఎవ్వరిని ఏమీ అనలేని తత్వం. దానికి తోడు 40 ఏళ్ల భర్త హయాంలో అన్నిటికీ పడి ఉండి ఓర్చుకునే తత్వం అలవడిందేమో. తనని కాదన్నట్టు విని వినకుండా ఊరుకునేది కొన్నాళ్ళు. మరీ మితిమీరిపోయినప్పుడు, ఏ అమ్మా ఎవరినంటున్నావో తెలియదనేనా నీ ఉద్దేశం? ఎందుకమ్మా పిల్లి మీద ఎలక మీద పెట్టి అంటావు అంటూ కోడల్ని ఎదుర్కొనేది. అయ్యో నేనెవరినమ్మా అనడానికి, నాకేం నోరు నొప్ప అనడానికి అనేది కోడలు మూతి తిప్పి. నా ఇంట్లో నేనుండి నా సొమ్ము తింటూ ఉంటే మీకింత కష్టంగా ఉందే, పట్టడన్నం మీ ఎవరింట్లోనూ నేను తినకపోయినా ఇన్ని మాటలు అంటున్నావే. అయ్యో అయ్యో చూసారా, ఈ ఇల్లు నాది, ఆస్తి నాది, నా సొమ్ము మీరు తింటున్నారు కానీ నేనెవరి సొమ్ము తినడం లేదని ఆవిడ అంత ఖచ్చితంగా చెప్తూ ఉంటే ఇంకా మీకు సిగ్గులేదు? పదండి, ఏ అద్దె కొంపో దొరక్కపోదు, ఏ 2 గదులు కొంపైనా నాది అంటూ ఉంటే ఇన్ని మాటలు వినక్కర్లేదు, కలో గంజో తాగుదాం పదండి అంటూ రాగాలు. అన్నపూర్ణమ్మని మనశ్శాంతి లేకుండా చేసింది. కొడుకు పెళ్ళాన్ని వెనకేసుకొచ్చి, ఏంటమ్మా రోజు ఇంట్లో గొడవలు అనేవాడు. పైగా లేదంటే అంతా వింటూ నిమ్మక నేరెత్తినట్టు ఉండేవాడు. తల్లి ప్రాణం విసిగి ఏనాడైనా ఏదన్నా చెప్పకపోతే, మీ అత్తాకోడళ్ళ గొడవలు నాకు చెప్పొద్దు, చాచా బొత్తిగా కొంపలో మనశ్శాంతి లేదు అని విసుక్కునేవాడు. పుట్టింటికి ఆడపిల్లలు వస్తే ఏడుపు, వాళ్ళకి చీర సారా ఇస్తే ఉన్నదంతా ఆవిడ కూతుళ్ళకే దోచిపెడుతోంది అంటూ ఏడుపు. ఏ వాళ్ళు ఆస్తి పంచుకుంటున్నారుగా మీతో సమానంగా, ఇప్పుడు ఇంకా దోచిపెట్టడం ఎందుకు ఇలాగా? ఇంట్లో పిల్లలున్నారు, నేనున్నాను, ఒక్కనాడైనా ఒక్క జత బట్టలు ఇవ్వాలని అనిపించింది ఆవిడకి? అంతేనండి, ఇంట్లో ఉంటే అందరికీ లోకువే, అందుకే పోదాం అంటున్నాను. పోతే పొండి అని అనాలనంత ఆవేశం వచ్చేది అన్నపూర్ణమ్మకి. లోకులేమనుకుంటారోనన్న భయంతో పాటు ఈ ఇంట్లో ఆడది తను ఒక్కర్తి ఎలా అన్న ఆలోచన ఆవిడకి వెనక్కి లాగేది. ఒక్క ఏడాదిలోనే ఇలా అయితే ఎన్నాళ్ళు అన్న ప్రశ్న అన్నపూర్ణమ్మని అటు ప్రభాకరాన్ని వేధించేది. సంవత్సరికాలు వచ్చాయి. మళ్ళీ బంధువులంతా చేరారు. సంవత్సరికాలు ముగిశాయి. బాబాయ్, నాకంటూ ఏది వస్తుంది? నాకు పనిచేయాలి బాబాయ్. ఈ ఉమ్మడి ఆస్తి వ్యవహారం నాకు వద్దు. ఇంట్లో గోల నేను పడలేకపోతున్నాను, భరించలేను. ఎవరిపాటికి వాళ్ళు హాయిగా ఉంటే నాకెందుకు ఈ జంజాటం? నా మాట నాకు కావాలి అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. రాత్రంతా పెళ్ళాం కీ ఇచ్చి పంపింది కాబట్టి అప్పచెప్పేశాడు ప్రభాకరం. అదేంట్రా ఇప్పుడేమైందని ఏదో చెప్పబోయాడు ఆయన. ఏమైందో చెప్తే అర్థం కాదులే బాబాయ్, ఎవరిది వాళ్ళకుంటే మంచిది బాబాయ్, ముభావంగా నిష్కర్షగా చెప్పేశాడు. దివాకరం వంక చూశాడు ఆయన. తమ్ముడు లక్ష్మణుడిలాగా అన్నగారి మాట జవదాటను అన్నట్టు కూర్చున్నాడు. మరి మీ అమ్మొక్కరితి ఎలా ఉంటుందిరా? ఒక్కరితి ఉండడమే, ఆవిడకి ఇంకా 3 పిల్లలున్నారు. ఆవిడకి ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చినన్నాళ్ళు ఉంటుంది. అలాగే పంచేయి మరిది. ఇంట్లో రోజు ఈ గొడవ కంటే అదే నయం అని అనిపిస్తోంది నాకును. ఆయన పోగానే ఇంట్లో అంతా పెద్దలే అయిపోయారు నిష్ఠూరంగానే అంది. మరి ఇల్లు మీ అమ్మ ఎక్కడుంటుంది? ఇక్కడే ఉంటే మరి మీరు ఈ ఇల్లు నాన్న కట్టించిన పిత్రార్జితంగా నా కొడుకులకి రావాలి. దివాకర్ బెంగళూరు గనక వాడికి ఈ వంతు డబ్బో పొలమో ఇవ్వండి. ఇదివరకు రాసుకున్నాగా. మరి మీ అమ్మకి డబ్బు ఇవ్వండి. ఆవిడున్నన్ని రోజులు ఖర్చులకి, ఆవిడ పిల్లలకి ఎలాగూ క్యాష్ అనుకున్నాగా, పొలం దివాకర్కి అనుకున్నాగా. అన్నయ్య, సొంత ఇల్లుండగా అమ్మ వీళ్ళ కొంపలో వాళ్ళ కొంపలో ఎందుకు పట్టుకు వేలాడాలి? పెద్ద చెల్లెలు నిష్ఠూరంగా అంది. అమ్మ మీద నీకంత ప్రేమ ఉన్న కూతుళ్ళు అమ్మని తీసుకెళ్ళి పెట్టుకోండి హేళనగా అన్నాడు.
నన్నెవరు జాలిపడి తీసుకెళ్ళక్కర్లేదు. ఏదో 2 గదులు కొంప చాలు తల దాచుకోవడానికి. అదేమిటమ్మా, సొంత ఇల్లుంచుకొని 2 గదులు అద్దె కొంప కర్మ నీకెందుకు? అన్నయ్య, మేము అలా ఒప్పుకోం, రెండో కూతురు అంది. వద్దే తల్లి, తినే 2 మెతుకులన్నా వంట పట్టించుకొని నాకు. మీ నాన్న పోయాక ఈ ఇంట్లో నాకేం గౌరవం మిగిల్చారే అమ్మ. ఈ ఏడాదిగా ప్రతిరోజు నరకం చూశాను. ఆయన ఉన్నన్ని రోజులు ఆయన హయాంలో బెదురుతూ, ఇప్పుడు కొడుకు కోడలు జులుం సహించే ఓపిక నాకు లేదే అమ్మ. నా కర్మానికి నేను ఉంటాను. అన్నపూర్ణమ్మ బాధగా అంది. పూర్ణ నారాయణ చేతిలో ఉత్తరంతో వగర్చుకుంటూ వచ్చాడు. అమ్మాయి, మామగారి ఉత్తరం వచ్చిందే అన్నాడు వగరుస్తూ. ఆయాసపడ్డాడు. అంతా తెల్లబోయారు. బావగారి ఉత్తరం ఏమిట్రా? ఆయన పోయి ఏడాదైతే. అన్నపూర్ణమ్మ తెల్లబోయింది. ఏమో, కావాలంటే చూడండి. రిజిస్టర్ ఉత్తరం, ఫ్రమ్ అడ్రస్ బావగారి పేరు మీద ఉంది. చింపి చదువు ముందు ఆరాటంగా అన్నాడు. ప్రభాకర్ ఆరాటంగా ఉత్తరం అందుకొని చింపి తల్లి పేర ఉండడంతో తల్లికి అందించాడు. అన్నపూర్ణ, ఈ ఉత్తరం ఇప్పుడు ఎక్కడి నుంచా అని ఆశ్చర్యపడకు. చాలా కాలం కిందటే రాశాను. అవసరం వచ్చినప్పుడు నీకు పంపమని నా మిత్రుడు రాఘవ ద్వారా ఏర్పాటు చేశాను. అన్నపూర్ణ, ఆడదానికి తోడైనా నీడైనా కట్టుకున్న వాడే కానీ కన్నవాళ్ళు కాదన్న సత్యం నీవు ఈ పాటికి గ్రహించే ఉంటావు. 40 ఏళ్లలో నేను నీకు తోడుగా నీడగా నిలవలేదని నీవు అనుకున్నావు. పిల్లలతో మీ నాన్న ఇలా అలా అని నేరాలు చెప్పుకోవడం చెవులారా విన్నాను. కానీ అప్పుడు నీ మాట నిజం కాదని నేను నోటితో చెప్తే నువ్వు నమ్మవు. అనుభవం వస్తే కానీ నిజం అర్థం కాదు అని ఊరుకున్నాను. కష్టమో నష్టమో సుఖమో ఆడదానికి మగవాడితోనే ఉంటుంది అని నీవు నీ అంతట నీవే తెలుసుకుంటావని, నీ అభిప్రాయం మార్చాలని నేనెప్పుడు తాపత్రయపడలేదు. పూర్ణ, మగాడి ప్రేమ నూతిలో నీరులాగా నిశ్చలంగా లోతు తెలియనంత ఉంటుంది. తోడితే తప్ప నీకు తెలియదు. నీవెంత బాల్చీతో తోడితే అదే నీకు దక్కుతుంది. కానీ అంతకు మించి నూతి నీరంతా నీకెలా దక్కుతుంది? పెట్టిందే దక్కుతుంది అన్న నానుడిలో నీవు తోడుకున్నదే నీకు దక్కుతుంది. నీవు ఒక చిల్లు బాల్చి తీసుకొచ్చి తోడి నీరు నీకు సరిగ్గా దక్కలేదని వాపోవడం సబబా? తోడుకున్నప్పుడు బాల్చి నూతికి తగిలి దక్క ముక్కిళ్ళు తినవచ్చు. అంత మాత్రాన బాల్చి దెబ్బతింటుందని నీరే తోడుకోక దూరంగా నిలిస్తే నష్టపోయేది ఎవరు? నీ విషయంలో అదే జరిగింది. మగవాణ్ణి ఆకట్టుకునే తెలివి ఆడదానికి ఉండాలి. అది నీకు లేక నా మీదే నిష్ఠూరాలేశావు. కార్యేషు దాసి అన్న నానుడిలాగా తోడై నీడై తల్లై ఆడది నిలిస్తే తను గొడుగై ఆడదానికి చోటివ్వని మగాడెవడు? నా గొడుగు మీద నీకు నమ్మకం లేక దూరంగా నిలిచిపోయావు. అన్నపూర్ణ, పిల్లలెప్పుడు నీడిచ్చే చోటుకు చేరతారు తప్ప నీడ ఇవ్వరు. గొడుగైనా నీడైనా భర్తే భార్య కన్నది చెప్పడానికే నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. రెక్కలొచ్చిన పిల్లలని గూటి నుంచి తరిమేసే పశు పక్ష్యాదుల జీవన రీతే సరైంది అని నాకు అనిపిస్తోంది. అందులోనే అందరికీ సుఖం కూడా ఉంది అని ఎన్నో కేసులు చూసిన లాయర్గా నాకు తెలుసు కనుక ఈ ఇల్లు నీ సుఖజీవనానికి సరిపోయిన డబ్బు నీకు రాశాను. ఇంట్లో ఉంటావో అమ్ముకుంటావో ఆదుకుంటావో ఏం చేసినా సర్వ హక్కులు నీవే. మిగతాదే పిల్లలకి. ఈ ఇల్లు నీది కాదు అని ఎవరైనా అన్న పక్షంలో ఈ ఉత్తరం ఈ విల్లు బయటపెట్టమని నా మిత్రుడిని ఆదేశించాను. నా అంచనాలు తప్పాయి. నీ పిల్లలు నిన్ను కంటికి రెప్పలా కాసుకుంటే ఈ విల్లు అవసరం ఉండేదే కాదు. కానీ అలా 100కో కోటికో గానీ జరగదని తెలిసే విల్లు రాశాను. నా జీవిత అనుభవాలతో నేను రాసిన ఉత్తరానికి ముందే నీ అనుభవం నీకు పాఠం నేర్పి ఉంటుంది. ఏ అమ్మా, ఉత్తరం అందిందా? ఇదిగో సుబ్రహ్మణ్యం, విల్లు తెచ్చాను. ఇది ముందు చెప్పొద్దన్నాడని దాచానమ్మా. పక్కింటి వాణ్ణి. ఈ ఇంట జరుగుతున్నవన్నీ కనిపెట్టినవాడు చెప్పినట్టే చేశాను. అన్నపూర్ణమ్మ,
సుబ్రహ్మణ్యం మనిషి మాట సున్నితం కాకపోయినా మనసు నవనీతం. అది కరగడానికి చిన్నపాటి సెగ చాలమ్మా. అది ఉత్తి అమాయకురాలురా, తెల్లనివన్నీ పాలనుకుంటుంది, కానీ అందులో నీళ్లున్నాయని గ్రహించలేదురా. ఆ సంగతి చెప్పినా ఒప్పుకోర్రా ఆడవాళ్ళు అనేవాడు. మనసులో ఆవిడంటే ఇంత అభిమానం ఉంచుకొని చూపించకపోతే ఏం లాభంరా? ఎన్నపెట్లో డబ్బుంచుకొని ఖర్చు చేయకుండా దాస్తే ఏం ప్రయోజనం? ఎదుటివారికి నీ కస్సు బుస్సులే అర్థమవుతాయి, కానీ అభిమానం చూపందే ఎలా అర్థమవుతుంది అని వాదించేవాడిని. వాడు నవ్వేవాడు. ఎన్నపెట్లో డబ్బుంది అన్న తృప్తి, అవసరం వస్తే ఆదుకుంటుంది అన్న నిజం ఆమెకి తెలియాలి, కానీ నేను చెప్పకూడదురా. నీవంటే ఇంత ప్రేమ, అంత ప్రాణం అని కబుర్లు చెప్పేవాడెప్పుడు కార్యాచరణలో పెట్టడు. ఐఎమ్ మ్యాన్ ఆఫ్ డీడ్స్ నాట్ వర్డ్స్ అనేవాడు. వాడు తొణకని నీటి కుండమ్మ. అది ఇప్పుడు చేసి చూపెట్టాడు. చూసావా అమ్మా, ఈ ఇల్లు నీది, ఈ డబ్బు నీది, ఇదిగో నెలకింతని నీ పేరున వచ్చేటట్టు వేశాడు. మిగతాది పిల్లలకి రాసిన విల్లు. రాఘవయ్య గారు విల్లు చదివి వినిపించారు. అన్నపూర్ణమ్మ మొహం సిగ్గు, బాధ, అవమానం, పశ్చాత్తాపం రకరకాల భావాలతో ఎర్రబడింది. భర్త పోయిన రోజున రాని కన్నీరుని లోకం కోసం పదే పదే తుడుచుకున్న ఆవిడ ఈరోజు సంవత్సరం తర్వాత అదే భర్త పోయినట్టు ఆగకుండా కారుతున్న కన్నీటిని తుడుచుకునే ప్రయత్నము చెయ్యనే లేదు. ప్రభాకర్, ఈ ఫస్ట్లోగా మీరెక్కడికైనా అద్దెల్లు చూసుకుని ఇల్లు ఖాళీ చేయండి బాబు, ఈ ఇల్లు నాకు కావాలి. ప్రభాకర్ తెల్లబోయాడు. పద్మమొహం అవమానంతో ఎర్రబడింది. ఏంటి, మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళమంటున్నావా? అద్దెల్లు చూడమంటున్నావా? నమ్మలేనట్టే అన్నాడు. అవును నాయన, ఇన్నాళ్ళు నా ఇల్లు, నా పిల్లలు అనుకుంటూ స్వార్థంతో ఇహలోక చింతనతో గడిపాను. నా అనుకున్న వాళ్ళు నా వాళ్ళు కాదని అర్థమయ్యాక ఇహనైనా పరలోక చింతతో గడపాలి అని అనుకుంటున్నాను శేష జీవితం. ఆస్తంతా నా పేర ఉన్న మీ నాన్నగారు పోగానే మీరు నన్నెంత చిన్న చూపు చూసి ఎన్ని మాటలు అన్నారో మీకు కూడా తెలుసు. అలాంటిది నాలాంటి ఎందరో ముసలివారు ఆస్తిపాస్తులు లేక కన్న బిడ్డల మీద ఆధారపడి కుక్కల కన్నా హీనంగా బ్రతుకుతున్నారు. మన పక్కింటి లలితమ్మ గారిని చూస్తే కడుపు తరుక్కుపోతుంది. నాకు అలాంటి లలితమ్మలు ఎందరో కన్నబిడ్డల దగ్గర నికృష్ట జీవితం గడుపుతున్నారు. అలాంటి వారందరినీ ఒక చోట చేర్చి ఒకరికొకరం తోడై నీడై కష్టాల్లో కష్టాలు పంచుకుంటూ నా చేతనైనా సుఖం అందించి పరలోక చింతనకి దారి ఏర్పరచుకోవాలని ఉంది. అందుకు మీ నాన్న వీలు కల్పించారు. మీ అందరికీ రెక్కలొచ్చాయి. ఎవరి గూడు వాళ్ళు కట్టుకోగలరు. ఈ గూడు నాకు వదలండి. నా తదనంతరం నాలాంటి వారికి ఈ గూడు గొడుగై నీడై ఆశ్రయం ఇవ్వాలని నా కోరిక. ఈ గూడు వదిలి మరో గూడు వెతుక్కోండి బాబు. నా బతుక్కి నన్ను వదలండి. చేతులు జోడించి అన్నపూర్ణమ్మని నల్లబడ్డ ముఖాలతో చూశారు ప్రభాకర్, పద్మ. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయండి. అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మెంబర్షిప్లో పూర్తి నవలలు పెడుతున్నాను, తప్పకుండా లాగిన్ అయి వినండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.